నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం బాణాల శివార్లోని నల్లమల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఎత్తైన కొండల నడుమ జాలువారే అందమైన జలపాతాల మధ్య స్వయంభూగా వెలిసిన లొద్ది మల్లయ్య పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. లొద్దిమలయ సాహసపూరితమైన యాత్ర ఇప్పుడే కంప్లీట్ చేసుకొని ఎక్కామండి. ఆ ట్రెక్కింగ్ కానీ ఈ ప్రకృతి ఆహ్లాదం కానీ చాలా అద్భుతం. ఆ వాటర్ ఫాల్ స్పెషల్లీ అట్రాక్షన్స్. రెండు నదుల్లాగా పారే ఒక చిన్న వాటర్ ఫాల్, పెద్దగా పారే ఒక పెద్ద వాటర్ ఫాల్. ఎన్నో ప్రకృతి సోయగాలతో వాటి ఒడిలో ఉంచుకొని ఆయుర్వేద మూలికలు వాటిలో దాచుకొని మన తలపైన పడుతూ ఉంటే అస్సలు వర్ణనాతీతం. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ప్రతి తొలి ఏకాదశికి ఓపెన్ అవుతుందండి. ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఈ అద్భుతమైన అవకాశం. అందరూ వినియోగించుకోండి. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎవరు కూడా ప్లాస్టిక్ తేవద్దండి. క్యారీ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ స్పెషల్గా అవి కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అస్సలు తేవద్దు. మెటల్, స్టీల్ బాటిల్స్ తీసుకురండి. పర్యావరణాన్ని తప్పకుండా కాపాడుకుందాం. గుండంలో స్నానం చేసిన తర్వాత, వాటర్ ఫాల్లో మునిగిన తర్వాత మాత్రమే దర్శనం చేసుకుందాం. పవిత్రంగా దర్శిద్దాం. లింగమయ్య ఆశీస్సులు పొందుదాం. ఇక వాగులు, వంకలు, కొండ కోనలను సైతం లెక్క చేయకుండా భక్తులు కాలినడకను నడుచుకుంటూ వచ్చి లింగమయ్యను దర్శించుకుంటున్నారు. వస్తున్నా మల్లయ్య, పోతున్నా మల్లయ్య అంటూ భక్తులు చేసే నినాదాలతో అడవి పులకించింది. కొండల నుండి నేరుగా గుండంలో పడే జలపాతంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని వేడుకుంటున్నారు. సో నా పేరు నరేష్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ సోమవారం దర్శనం చేసుకోవడానికి సంవత్సరంలో ఒకే రోజు వచ్చే మనకు తొలి ఏకాదశి రోజు మాత్రమే మనకు ఈ దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా లొద్ది స్వామివారి దర్శనం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ నల్లమల క్షేత్రంలో మనకు సలేశ్వర యాత్ర, అలాగే లొద్ది స్వామివారి యాత్ర మనకు మధురానుభూతి కలిగించే యాత్రలు నల్లమల క్షేత్రంలో. ఈ యొక్క పర్యావరణంలో ముఖ్యంగా వన్యప్రాణుల సమక్షంలో ఈ కొండలు, లోయలు దాటుకుంటూ మనకు జలపాతాలను దాటుకుంటూ అలాగే లోయలో వెలిసినటువంటి స్వామివారి దర్శనం అనేది మనకు అద్భుతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకునే ఈ యొక్క సమయంలో కొండలు, లోయలు దాటుకుంటూ ఎత్తైన రాళ్ళు, ఎత్తైన మనకు లోయలు, కొండ ఏటవాళ్ళ ప్రాంతాలను దర్శించుకుంటూ అలాగే మనకు స్వామివారి ముందర ఉన్నటువంటి గుండము, అందులో స్నానం చేస్తే సకల పాపాలు వెళ్తాయనే నమ్మకం అందరికీ ఉంది. సో ముఖ్యంగా నేను కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దర్శన భాగ్యం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో ముఖ్యంగా భక్తులు ఇక్కడికి వచ్చేవారు ఎలాంటి ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు తీసుకురాకుండా వన్యప్రాణులకి ఇబ్బంది కలగకుండా చూడాలని నా యొక్క సూచన. ఇక కర్నూలు జిల్లా పెద్ద పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా అటవీ శాఖ అధికారులు కేవలం ఒక్కో రోజు మాత్రమే దైవ దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సముద్ర మట్టానికి దాదాపు 914 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నీలగిరి కొండలపై వెళ్లేందుకు భక్తులు 1953లోనే ఇనుప నిచ్చెనను ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెప్తుంటారు. ఇక భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు నిఘా నేత్రాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ రేవంత్ చంద్ర హెచ్చరించారు. అటవీ నిబంధనల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో లొద్ది మల్లయ్య జాతర కొనసాగుతుంది. నేను షామీర్పేట్ కేశవరం విలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు ఈ యొక్క లొద్ది మల్లయ్య స్వామి ఒక సంవత్సరం తొలి ఏకాదశి మాత్రం ఒక రోజు జరుగుతుంది. ఇది చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రోజు మేము మార్నింగ్ 4 o'clock ఇంటి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి 8 o'clock వరకు వచ్చి స్వామివారి ఇక్కడ నుంచి దర్శనం దగ్గర మాకు ఒక 20 minutes టైం పట్టింది. కొండలు ఎక్కి దిగాము. బాగా చాలా అనిపించింది. కింద స్వామివారి కొలను ఉంది. అక్కడ స్నానం చేస్తే స్వామివారి పాపాలన్నీ పోతాయని చెప్తున్నారు. అది బాగా పైనుంచి వాటర్ కూడా పడడం కూడా కొంచెం ఒక వొకేషనల్ వ్యూగా ఉంది. ఇక్కడ బాగుంది. స్వామివారి దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిందండి. ఆ స్వామివారి దర్శనం మళ్ళీ ఒకసారి మళ్ళీ సంవత్సరం నేను తప్పకుండా వస్తాను. మీరు కూడా రండి, స్వామివారి దర్శనం చేసుకోండి.
మంచిగా శ్రీశైలం స్వామివారి దర్శనానికి వచ్చినాం. అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ 1 ఇయర్కి ఒక్కసారి తీసిరని చెప్పేస్తే మధ్యలో రోడ్డు కాడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ నడిచినాం. మంచి అనుభవాన్ని ఇచ్చింది మాకు ఈ ట్రిప్. మంచిగా మల్లన్న స్వామివారిని దర్శించుకున్నాం. మల్లన్న స్వామివారిని తొలి ఏకాదశి నాడు సంవత్సరానికి ఒక్కసారి తీసిరని తెలిసింది. ఆయన దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.